ములుగు జిల్లా తాడ్వాయి మండల్ మేడారం మహాజాతర అంటే తెలియని వాళ్ళే ఉండరు మన భారతదేశంలో. అలాంటి ఈ గిరిజనుల జాతర అయితే అత్యంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడికి మేడారంకి వచ్చి దర్శించుకుంటారు అమ్మవార్లని. అంతేకాకుండా మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ ఆదివాసుల జాతరకు వచ్చి అయితే భక్తులు పెద్ద ఎత్తున అయితే పాల్గొంటారు. ఒక్కసారి మనము ఈ జాతరని చూసేద్దాం పదండి. ప్రస్తుతం అయితే మనము సమ్మక్క గద్దె వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ 4 గద్దెలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది సమ్మక్క గద్దె మరియు అటు పక్కన ఉన్నది సారక్క గద్దె, అటు పగిడెద్దరాజుల గద్దె మరియు గోవిందరాజుల గద్దె కూడా ఉన్నది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది అయితే జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా మనకు కొత్తగా అయితే ఈసారి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం భక్తులు చూసుకోవచ్చు. అమ్మవారికి పసుపు మరియు కుంకుమ మరియు బెల్లం, బంగారం అని పిలువబడుతుంది, బెల్లాన్ని ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రస్తుతం మనము చూసుకోవచ్చు భక్తులు అయితే ఎంత పెద్ద ఎత్తున, ఇంకా జాతర రాకముందుకే పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇక్కడి నుంచే కాదు, కేవలం వరంగల్ నుంచే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే రావడం జరుగుతుంది. అసలు ఇప్పటి నుంచే జాతరకి ఇంకా 20 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భక్తులు రావడం అనేది చాలా చక్కగా అనిపిస్తున్నది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, కొంతమంది భక్తులు మనతో పాటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చూసుకున్నట్లయితే అందరు కూడా యూత్ గానే కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది వరంగల్. వరంగలే. అవును. అంటే ఎట్లా ప్రతిసారి వస్తుంటారా ఇట్లానే ఫ్రెండ్స్ తోని? ప్రతి సంవత్సరం వస్తాం. మరి జాతరకి ఇంకా టైం ఉంది కదా, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చా, మళ్ళీ జాతర కూడా ఫ్యామిలీతో వస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చారు. అందరూ ఇలా కలిసి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఎలా పాసిబుల్ అయింది? చాలా సంతోషంగా ఉంది. అంతే, ఇంకోటి ఏంటంటే అమ్మవారి అనుగ్రహం, అంతే. ఆ యొక్క సమ్మక్క సారళక్క ఆశీర్వాదము, అందరం కూడా బాగుండాలి. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? గుంటూరు నుంచి వచ్చామమ్మా. గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చారంటే మామూలు విషయం కాదు. అంటే 27, 28, 29 తారీఖుల్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని అదే ఇప్పుడు వచ్చామమ్మా. సమ్మక్క గారిని దర్శనం చేసుకున్నాం, సారక్క గారిని దర్శనం చేసుకున్నాం. ఏర్పాట్లు ఇప్పుడు మిడిమిడిగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో జరగల. కాస్తే రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన కొంత బడ్జెట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇది వర్క్ జరుగుతుంది. అవి కొద్దిగా ముందు ఇచ్చి ఉండడితే ఇవన్నీ వర్క్లు కంప్లీట్ అయి ఉంటే చాలా బాగుండేది. మరి వర్క్ అంతా మిడిమిడిగా ఉంది, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా అయితే రెక్టిఫై చేసి ఉంటే బాగుండేదని, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందు మేలుకొని ఉంటే చాలా బాగుండేదని నా ఒపీనియను. ఇప్పుడు ఇదే మిడిమిడి చూశారుగా మీరందరూ, ఇది ఒక 20% పని కూడా అవ్వలా, కానీ ఒక 50% పని ఉండేస్తే బాగుండేది. ఏదేమైనా జనం భక్తులు విరివిగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ అవుట్ సైడ్ మొత్తం కూడా 2-3 కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏర్పాట్లు ప్రభుత్వం యంత్రాంగం అంతా అప్రమత్తంగానే ఉంది. టెంపుల్ విషయంలో కొద్దిగా ముందు బడ్జెట్ రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుండేదని నా ఒపీనియన్ అమ్మా. అంటే ఇదే మొదటిసారా మీరు గతంలో కూడా ఎప్పుడన్నా వచ్చారా? నా పేరు ఎర్రగోపు నాగేశ్వరరావు అమ్మ, మాది గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. అయితే ఇదే ఫస్ట్ టైం రావడం నేను. ఇందుకు వద్దామనే ఉద్దేశంతో వచ్చాము. అప్పుడైతే ఎక్కువ మంది ఉంటారని ఇప్పుడు వచ్చాము మేము. నేను, మా మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, తర్వాత ఇంకా 5 మంది కలిసి వచ్చాము మేము. చాలా బాగుంది, కానీ కొంచెం క్యూ లైన్ సిస్టమ్ కానీ ఆయన పెడితే బాగుండేది. మరి ఆ రోజు పెడతారో తెలియదు, కానీ ఇప్పటివరకు మాత్రం బాగానే మేము దర్శనం చేసుకున్నాం. ఇంకా జాతర స్టార్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు 28వ తారీఖు జాతర ఉంటుంది, అప్పుడు వస్తారా మళ్ళీ మీరు? ఇంకా రావమ్మా. 28, 29 బాగా ఎక్కువగా ఉంటారని అక్కడ ఉంటుందని ముందు వచ్చాం. నేను చూద్దామని చేస్తారు. కానీ వర్క్ మాత్రం 80% పెండింగ్ ఉంది. అది కూడా నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కారు ఈ మాత్రం చేసిందంటే చాలా సంతోషం. గత 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏం చేయలే, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 200 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి ఈ మాత్రమైనా వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ 20% అయింది. భక్తులు మాత్రం ఎక్కడ చూసినా, ఏ ఏరియా చూసినా వర్క్ జరుగుతుంది. జనరల్గా మేము ఏమనుకునే ఉంటామా, సమ్మక్క సారక్క జాతర అంటే అడవుల్లో ఉంటుంది, నక్సలైట్ ఉంటారు, ఆడ భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం మేము. ఇక్కడికి వస్తే మంచి రోడ్లు, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంటాయి. ఏమి కావాలన్నా ఇక్కడ దొరుకుద్ది. చూసాం మేము, సంతోషం. మంచిగా చేసాం. సో మరి విన్నారు కదా, ఇక్కడ నుంచే కాదు, ఇటు ఆంధ్ర సైడ్ నుంచి, గుంటూరు నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడికి సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నారని కూడా చెప్పొచ్చు. కుటుంబంతో వచ్చారా, ఎట్లా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేమా స్టేషన్ కన్పూర్, జనగాం జిల్లా. అంటే ప్రతిసారి వస్తుంటారా, ఇదే మొదటిసారా? ప్రతిసారి వస్తా ఉంటాం. సింగల్ వస్తే ఈసారి కుటుంబంతో వచ్చినాం. అందరు మామూలే. ఎంతమంది వచ్చారు మొత్తం? 21. ఎట్లా అనిపిస్తుంటది మరి జాతరకు? చాలా బాగుంది. కోరిన నెరవేరుతాయా? బ్రహ్మాండంగా. అంటే
లాస్ట్ టైం చూసుకుంటే ఈసారి ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ఇంకా అయితే లేదు, పూర్తి కాలే ఇంకా. ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? ఇప్పుడే కదా అమ్మ వచ్చింది, ఇంకా తెలియదు ఇక. యా, ప్రస్తుతం మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సారక్క గద్దె వద్ద అవుతున్నాం. ఇంతకుముందు మనం సమ్మక్కను దర్శించుకున్నాము. ఇది సారక్క గద్దె. ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇంకా జాతర కాకముందుకే అప్పుడు చాలా మంది ఉంటారని చెప్పేసి కూడా భక్తులు ఈ సమ్మక్కని మరియు సారక్కని దర్శించుకోవడానికి అయితే ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. కేవలం ఇక్కడి నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ ఆదివాసీ జాతరకైతే రావడం జరుగుతుంది. సో జాతర వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు లైట్స్ కూడా ప్రభుత్వం అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకా వర్క్ అనేది ఇక్కడ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా క్యూ లైన్ల కోసం ప్రత్యేకంగా ఇలాంటివి ఈ గేట్స్ అనేవి అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకా వీటన్నిటిని కూడా ఏర్పాటు అయితే చేయలేదు. ఇప్పుడే ఇంకా వర్క్ జరుగుతుంది. అప్పుడు జాతర టైం వరకు కూడా ఇదంతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అంటూ కూడా ఇక్కడున్న అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మరి చూశారు కదా, ఇప్పుడు మేడారం జాతర పరిస్థితి అయితే ఇది. ఇప్పటి వరకు భక్తులు కూడా ఇప్పటి నుంచే రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా డెవలప్మెంట్ అనేది జరగనుంది అంటూ కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నెల జనవరి 28న, 29న, 30, 31 తారీఖున అయితే మేడారం మహాజాతర అయితే జరగనుంది. రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా భక్తులు అనేది పెద్ద సంఖ్యలో అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ మనము 28వ తారీఖున మేడారం జాతరలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSR న్యూస్. కెమెరా పర్సన్ సాయి ప్రియతో సంతోషి, NSR న్యూస్, వరంగల్.